హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిష్యూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏ వంటనైనా ఆరోగ్యకరంగా మార్చాలంటే కొన్ని మార్పులు చేయాలి. ఒకసారి మామూలు బియ్యంతో కాకుండా బ్రౌన్ రైస్తో దోశలు ప్రయత్నించండి. కాస్త ఆరోగ్యంతో పాటు రుచిలో కూడా మార్పు తప్పకుండా ఉంటుంది. సో ఈరోజు మనం బ్రౌన్ రైస్ దోశ మరియు కోకోనట్ చట్నీని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. మరి లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల బ్రౌన్ రైస్ తీసుకోవాలండి. బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అలాగే అరకప్పు మినపప్పు తీసుకోవాలండి. 2 కప్పుల బ్రౌన్ రైస్కి అరకప్పు మినపప్పు అనేది కరెక్ట్ మెజర్మెంట్ అండి. 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, అర టీ స్పూన్ మెంతులు వేసుకొని ఈ పప్పులన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకొని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఈ పప్పులన్నిటిని. ఇవి వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఈ బ్రౌన్ రైస్ని 5 నుంచి 6 గంటల పాటు నాననివ్వాలండి. మనం బ్రౌన్ రైస్ని గ్రైండర్కి వేసే ముందు అంటే ఒక అరగంట ముందు అటుకులు నానబెట్టుకోవాలండి. ఒక గిన్నెలోకి అరకప్పు అటుకులు వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక అరగంట పాటు నాననివ్వాలండి. 6 గంటల తర్వాత బ్రౌన్ రైస్ అయితే కలర్ చేంజ్ అయింది, బాగా నానిపోయి ఉన్నాయండి. నార్మల్ రైస్తో కంపేర్ చేసుకుంటే బ్రౌన్ రైస్ని కొంచెం ఎక్కువసేపే మనం నాననివ్వాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం అరగంట సేపు నానబెట్టుకున్న అటుకులను కూడా ఒకసారి వాష్ చేసుకొని వాటర్ అనేది వంపేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు గ్రైండర్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బ్రౌన్ రైస్ని కొద్దిగా వేయాలండి. వాటర్ పోసి బ్రౌన్ రైస్ వేసుకున్న తర్వాతే స్విచ్ ఆన్ చేసుకోవాలి. అలాగే మనం శుభ్రం చేసి పెట్టుకున్న అటుకులను కూడా కొద్దిగా వేసుకోవాలండి. ఈ బ్రౌన్ రైస్ని అటుకుల్ని ఎట్ ఏ టైం వేయకుండా కొద్దిగా వేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఈ గ్రైండర్ క్వాంటిటీ వచ్చేసి 2 kgs వరకు పడుతుందండి పిండి. అందుకని చెప్పేసి ఎట్ ఏ టైం వేయకుండా కొద్దిగా వేసుకుంటే పిండి అనేది బాగా మెత్తగా వస్తుందండి. ఇప్పుడు స్పాచులా తోటి ఈ చివర పడిపోయి ఉన్న పిండిని ఇలా కలుపుకోవాలండి. తర్వాత కొద్దిగా మళ్ళీ బ్రౌన్ రైస్ వేసుకోవాలి. బ్రౌన్ రైస్ 2 భాగాలు వేసుకుంటే ఒక భాగం అటుకులు వేసుకోవాలి. అలాగే మనకి మిగిలిపోయి ఉన్న వాటర్ కూడా వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మళ్ళీ అటుకులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మనం కామన్గా పాలిష్ చేసిన బియ్యంతో వండిన అన్నాన్ని తింటుంటాము. అలా తినడం వల్ల శరీరంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అనేవి వెంటనే పెరుగుతాయండి. అలా కాకుండా ఇలా వెరైటీగా బ్రౌన్ రైస్ తోటి ఒకసారి దోశలు ట్రై చేయండి. షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది, మన హెల్త్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఫైనల్గా నాకైతే 2 గ్లాసులు వాటర్ పట్టిందండి బ్రౌన్ రైస్ని గ్రైండ్ చేసుకోవడానికి. అంతకంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకండి. మనం ఇక్కడ అటుకులు యాడ్ చేసుకున్నాము. బ్రౌన్ రైస్ కూడా కొంచెం జిగురుగా ఉంటుంది. 2 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది. దీన్ని ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలండి. 20 నిమిషాల తర్వాత చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. ఇలా మెత్తగా వస్తేనండి దోశలు వేసుకున్నప్పుడు మనకి దోశలు అనేవి మెత్తగా వస్తాయి. నార్మల్ రైస్తో పోల్చుకుంటే బ్రౌన్ రైస్ని కొంచెం ఎక్కువసేపు నానబెట్టాలి, అలాగే ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోవాలి కూడానండి. 20 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి ఒక గిన్నెలోకి పిండిని ఈ విధంగా కలెక్ట్ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా ఉంటుంది ఈ మెథడ్ అనేది. ఇప్పుడు మనకి దోశ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఈ పిండిని నైట్ అంతా నాననివ్వాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దాము. బాగా పులిసిపోయి ఉంది కదా, గరిటతోటి ఇలా ఫామ్ చేస్తుంటేనే లోపల బబుల్స్ ఫామ్ అయిపోయాయి. గరిటతోటి మరొకసారి ఈ పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలండి. మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. బ్రౌన్ రైస్ త్వరగా నానాలంటే దాంట్లో కొన్ని వేడి నీళ్ళు పోసి నానబెట్టుకుంటే ఇంకా చక్కగా నానిపోతాయండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనకి సరిపడా క్వాంటిటీలో పిండిని తీసుకొని సరిపడా ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని గరిటతోటి మిక్స్ చేసుకోవాలండి. మీ ఇష్టం, మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో పిండిని తీసుకొని ఇలా ఉప్పు సరిచూసుకొని పిండిని కలుపుకొని ఈ పిండి మీద మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు కొబ్బరి చట్నీ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పు మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలు, 6 అల్లం ముక్కలు, 3 మధ్యలోకి తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వీటన్నిటిని వేసుకోవాలి.
ఇక్కడ మనం చింతపండుని వాడటం లేదండి. చింతపండుకు బదులుగా నిమ్మరసాన్ని వాడుతున్నాము. ఇప్పుడు రుచికి సరిపడా అంటే ఇక్కడ నాకు 1 టీ స్పూన్ కల్లుప్పు అయితే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నీళ్ళండి. కొబ్బరి నీళ్ళు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది చట్నీకి. దీన్ని మెత్తని పేస్ట్ లాగా పట్టుకుందాము. ఈ చట్నీకి వాటర్ అయితే అవసరం లేదండి. కొబ్బరి నీళ్ళు నిమ్మరసం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ చట్నీని వేరొక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం పోపు వేసుకొని ఆ పోపుని ఇలా వేడివేడిగా దీంట్లోకి వేసుకొని 1 స్పూన్ తోటి కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయినట్లేనండి. ఈ చట్నీని పక్కన పెట్టుకొని మరలా స్టవ్ వెలిగించుకొని దోస పెనం పెట్టుకొని దోస పెనం పైన కొద్దిగా వాటర్ చల్లుకోవాలండి. వాటర్ చల్లుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని ఈ వాటర్ మొత్తం ఈ విధంగా వైప్ చేసుకోవాలండి. ఇది హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న దోసపిండిని ఒకసారి కలుపుకొని ఒక గరిటెడైతే ఇలా తీసుకొని మనకి కావాల్సినంత సైజులో స్ప్రెడ్ చేసుకోవటమేనండి. ఇది 1 నిమిషం పాటు ఉడకనిచ్చి తర్వాత కొద్దిగా ఈ చివర్ల కొనల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 నిమిషం పాటు ఉడకనిద్దాము. ఇది ఉడికిన తర్వాత ఇలా అట్ల కాడతోటి ఈ చివరి భాగాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని దోసని ఫ్లిప్ చేసుకొని మరొక నిమిషం పాటు ఉడకనిద్దామండి. ఇది ఉడికిపోయింది. ఇది ఉడికిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ బ్రౌన్ రైస్ దోసని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇదే విధంగా మిగిలిన దోసలన్నీ వేసుకోవటమేనండి. ఇప్పుడు దోసలు మనకి రెడీ అయిపోయాయి. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీని కూడా ఒకసారి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి ఈ విధంగా సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బ్రౌన్ రైస్ దోశ మరియు కొబ్బరి చట్నీ రెడీ అయిపోయినట్లండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.